ప్రస్తుత కాలంలో విద్య అతిపెద్ద వ్యాపారమైంది. ప్రకటనలు చూసి ఆకర్షితులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసిన విద్య మాత్రం వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని విద్యా సంస్థలు పిల్లలకు సరిగ్గా పాఠాలు చెప్పనప్పటికీ వారితో వెట్టి చాకరీ చేయించుకోవడంలో మాత్రం వెనుకాడటం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే అల్లూరు జిల్లా అరకులోయలోని ఓ ప్రైవేటు కళాశాలలో చోటు చేసుకుంది. గిరిజన బాలికల చేత బట్టలు ఉతికిస్తూ వారితో వెట్టి చాకరీ చేస్తున్న భాగవతం అరకు లక్ష్మీ నిహారిక వొకేషనల్ జూనియర్ కాలేజీలో చోటు చేసుకుంది. పేరుకు కళాశాలగా పిలువబడే ఈ ఇంట్లోనే విద్యార్థులకు అరకొర సిబ్బందితో పాఠాలు చెబుతున్నారు. ఎంత జరుగుతున్నా అభం శుభం తెలియని ఆ గిరిజన బాలికలు ప్రిన్సిపాల్ మాటకు భయపడి మిన్నకుంటున్నారు. విషయం ఆ నోట ఈ నోట తెలుసుకున్న సామాజిక కార్యకర్త సుజాత సాల్మన్ విద్యార్థులతో మాట్లాడేందుకు మీడియా సహాయంతో కళాశాలకు వెళ్లారు. ఆమె మీడియాను వెంట పెట్టుకుని రావడంపై ప్రిన్సిపాల్ త్రినాథ్ ఓవైపు మీడియాపై, మరోవైపు సామాజిక కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. దీంతో నిబంధనలు గాలి కొదిలి కళాశాల నిర్వహించడం, విద్యార్థినులతో వెట్టి చాకరీ చేయించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్లాస్ రూమ్లోని విద్యార్థినులతో మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కళాశాల నిర్వహణ మరియు ప్రిన్సిపాల్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.